మామ మీ లవ్ ఎలా మూవ్ అవుతుందిరా? కూల్ రా. మీ కమ్యూనికేషన్ ఎలా ఉందిరా? యాజ్ ఫేస్బుక్, హై, మెసెంజర్, కాల్స్. ఏ మామ మీరు ఫోన్లో కూడా మాట్లాడతారా? తనే రా ఫోన్ చేస్తుంది. ఫోన్ చెప్పేసి ఏ మామ వాళ్ళ లవర్ ఎవరు? పల్లవిరా. పల్లవినా? ఏ స్కూల్? నారాయణ స్కూల్. ఏ తన నేను లవ్ చేస్తున్నారా? కానీ తను వాణ్ణి లవ్ చేస్తుంది. ఏంట్రా వాన్ లవ్ చేసేది? తన నేను లవ్ చేస్తున్నా. ఏ తన నా లవర్ రా. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నిన్ను చంపేస్తా. నువ్వే నా చంపేది. ఆగండ్రా. ఆమె కోసం మీరిద్దరు కొట్లాడుతున్నారా? కొడితే దాన్ని కొట్టండ్రా. అమ్మకు దెబ్బ తగిలిన నాన్నకి, చెల్లికి, ఎవ్వరికి ఏమైనా పట్టించుకునే అబ్బాయిలు మన గర్ల్ ఫ్రెండ్కి ఏమైనా అయిందంటే 10 కిలోమీటర్ దూరంలో ఉన్న పరిగెత్తుకొని వస్తారా. కానీ వీళ్ళు కామ్గా మగాడిని చూపులతో కప్పుతారా. ఆ చూపులనే మనం ప్రేమ అనుకుంటాం. అలా మనం మత్తుల్లో పడిపోయాం రా. కాదు పడేసి నాతో మాట్లాడుతుంటే తిరుగుతుంటే నన్ను నేనే మర్చిపోయాను. అలా ఒక లవ్ మాయలో పడిపోయాను. అప్పటి నుంచి అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, ఫ్రెండ్స్ ఎవ్వరూ కనిపించలేదు. అంతా అమ్మాయి. అక్క ఎగ్జామ్కి టైం అవుతుందన్న ఆదాంతో సినిమాకి వెళ్ళిన పేపర్స్ కానీ రాని ఇస్తే అది నోట్స్ రాస్తున్నా అదే. చివరికి ఫస్ట్ ఉండే నేను క్లాస్కి పడిపోయాను రా. సిగరెట్ అంటే కిలోమీటర్ దూరంలో ఉండే నేను సిగరెట్ ఎవడిస్తాడనే రేంజ్కి దిగజారిపోయాను. చివరికి వాళ్ళమ్మ బ్యూటీ పార్లర్కి డబ్బులు అవసరం అయితే మా నాన్నతో లోన్ పెట్టించి వాళ్ళమ్మతో బ్యూటీ పార్లర్ పెట్టించిన పిచ్చోందిరా. కానీ చివరికి ఏమైంది? నా సాక్రిఫైసింగ్లో దానికి లవ్ కనిపించలేదు. వాడెవడికో నోట్ల మీద దానికి లవ్ కనిపించింది. లవ్ అనేది మనిషిలో నుండి నోట్ల మీదకి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఈ రోజుకి మా నాన్న ప్రతి నెల బ్యాంక్కి లోన్ కట్టడానికి వెళ్తుంటే నా మీద నాకే సిగ్గేస్తుంది. ఒరే, ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయిల్ని పిలిచి అమ్మాయిల్ని ఏడ్పించకండి పాపం అని చెప్తారు. అలాగే ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయిల్ని పిలిచి అబ్బాయిల్ని ఏడ్పించకండి పాపం అని చెప్పుకుంటే ఏ అబ్బాయిలకి సిచ్యువేషన్ రాదురా. ప్రాణం తీసే పాయిజన్ అయినా 10 నిమిషాలు టైం ఇస్తుంది, కానీ వీళ్ళు ఆ టైం కూడా ఇవ్వరు.